భారత్ మహిళా సాధికారత దిశగా దూసుకెళ్తుందన్నారు ప్రధాని మోదీ. పార్లమెంటులో పెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లును గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. ఈ బిల్లుకు అన్ని పొలిటికల్ పార్టీలు సపోర్టు చేయాలని కోరారు. అటు బంగాల్, తమిళనాడులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇక రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త చరిత్ర లిఖించేందుకు అతి చేరువలో ఉన్నామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశించి ఢిల్లీలో నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ప్రధాని. 21వ శతాబ్దంలో అతిపెద్ద నిర్ణయాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకటని చెప్పారు. భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతి రాజకీయ పార్టీ సపోర్టు చేయాలన్నారు మోదీ. రాష్ట్ర శాసనసభల నుంచి పార్లమెంటు వరకు దశాబ్దాల నిరీక్షణకు తెరదించే సమయం ఆసన్నమైందని చెప్పారు. 2029లోగా మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ఇకపై సామాజిక న్యాయం నినాదానికే పరిమితం కాదని మన పని సంస్కృతిలో ఒక భాగం కానుందన్నారు. బిల్లుపై పార్లమెంటులో 16, 17, 18వ తేదీల్లో అర్థవంతమైన చర్చ జరగాలన్నారు మోదీ. महिलाओं को आरक्षण देने की जरूरत दशकों से हर कोई महसूस कर रहा था, चर्चा भी होती थी। इस विमर्श को करीब करीब 4 दशक बीत गए, 40 साल बीत गए। नारी शक्ति वंदन अधिनियम आया था, तब भी सभी दलों ने सर्वसम्मति से इसे पास कराया था। పశ్చిమ బెంగాల్లో టీఎంసీ సర్కార్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈసారి టీఎంసీ గూండాలు, రౌడీల ఆటలు సాగవని హెచ్చరించారు. బాంబులు, తూటాలకు ఓట్లతోనే ప్రజలు జవాబు ఇస్తారని చెప్పారు. రాణిగంజ్లో ప్రచారం చేసిన షా దేశంలో నక్సలిజాన్ని అంతం చేశామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమ చొరబాట్లను ఆపుతామన్నారు. 5 मई को भाजपा सरकार बनेगी और 45 दिन में पूरी 600 एकड़ भूमि हम बीएसएफ को बाढ़ लगाने के लिए दे देंगे. తమిళనాడులో అవినీతి ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. గత ఎన్నికల హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని చెప్పారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో సీఎం స్టాలిన్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసిన నబీన్ బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి, డ్రగ్స్ ను అరికడతామని చెప్పారు. यहाँ की डीएमके की सरकार का जो गरीबों के लिए तो आशियाना नहीं बनाती, पर राहुल गांधी और सोनिया गांधी को यहाँ का पैसा कटकर महल बनाने के लिए जरूर देती है. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. కేంద్ర పథకాలను డీఎంకే సర్కార్ ప్రజలకు అందనివ్వడం లేదని విమర్శించారు. పీఎం ముద్ర లాంటి పథకాలను అడ్డుకోవడంతో పేదలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. మేరా బూత్ సబ్సే మజ్బూత్ ప్రోగ్రాంలో భాగంగా తమిళనాడులోని బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు మోదీ. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. डीएमके सरकार के रवैये की वजह से कई गरीब परिवारों को पीएम आवास योजना का लाभ नहीं मिल पाया।